నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనాభా నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించాలి. భీమవరంలో ప్రభుత్వేతర సంస్థలకు ఉద్బోధించిన జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్రావు. రైతు బజార్లో 160 రూపాయలకే కిలో కందిపప్పు. భీమవరంలో ప్రకటించిన ఎమ్మెల్యే పులపర్తి. బడిలో పాఠాలు నేర్చుకునే సమయం నుంచే స్వతంత్ర భావాలు పెంచుకున్న అల్లూరి సీతారామరాజు. భీమవరంలో పీడీఎస్ఓ సభలో స్పష్టం చేసిన సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తణుకులో తక్కువ ధరకు విక్రయించే పప్పు, బియ్యం అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు హితవు. తణుకులో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు. ప్రగతి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కలిగించిన అధ్యాపకులు. ఆషాఢమాసం పూజలతో అలరించిన తణుకు బైపాస్ రోడ్డు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. అమ్మవారికి సారెను సమర్పించుకున్న భక్తులు. కృష్ణాయిపాలెం సచివాలయ భవనం వినియోగంలోకి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్. ఆకాశాన్ని అంటుతున్న ధరలను కట్టడి చేసేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో చెప్పిన ఎమ్మెల్యే బొలిశెట్టి. పోలమూరులో మొక్కలు నాటిన ఉమర్ ఆలీషా భక్తులు. పాల్గొన్న అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. ఏపీలో విద్యారంగాన్ని అగ్రస్థాయిలో నిలుపుతాం. ఉండి నియోజకవర్గంలో వెల్లడించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చిత్తశుద్ధితో తెలుసుకుని పరిష్కరించాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. అపరిష్కృతంగా ఉన్న సముద్ర తీర సమస్యల పరిష్కారానికి కృషి. వివరించిన రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్. సకినేటిపల్లిలో జనాభా దినోత్సవ ర్యాలీ నిర్వహించిన వైద్యాధికారులు. హాజరైన స్థానిక ప్రజలు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వం. ఏలూరులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. జనాభా నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్రావు తెలిపారు. భీమవరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, 2 పిల్లలు ఇంటికి ముద్దు, వివాహానికి అమ్మాయి వయసు 21, అబ్బాయి వయసు 25 అనే నినాదాలతో చైతన్య ర్యాలీ చేశారు. ప్రపంచ దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ఒకటని అన్నారు. విపరీతంగా జనాభా పెరుగుదల వల్ల సహజ వనరులు అంతరించి అనర్థాలకు దారితీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి ఉమామహేశ్వరరావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ డి సుబ్బలక్ష్మిలు పాల్గొన్నారు. రైతు బజారులో 160 రూపాయలకి కిలో కందిపప్పు విక్రయిస్తున్నట్లు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం రైతు బజారులో ఏర్పాటు చేసిన కందిపప్పు, బియ్యం విక్రయ కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. బహిరంగ మార్కెట్లో దీని ధర 180 నుండి 190 వరకు పలుకుతుందన్నారు. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ధరలను నియంత్రణ చేస్తుందన్నారు. అలాగే బియ్యం ధరలను కూడా తగ్గించి అమ్మకాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఓకే సార్, ఓకే సార్. ధరలు నియంత్రించాలి, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధరల నియంత్రణ కార్యక్రమం పెట్టి మన భీమవరం పట్టణంలో రైతు బజారు, డిమార్టు, రిలయన్స్లో 55 రూపాయల 85 పైసలు ఖరీదు చేసే కిలో బియ్యాన్ని 49 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. 52 రూపాయలు 40 పైసలు విలువ చేసే బియ్యాన్ని 48 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. కందిపప్పు 181 రూపాయలు కిలో చేసే కందిపప్పుని 160 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆలోచన ఏంటంటే, ప్రభుత్వం యొక్క ఆలోచన సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి
ఈరోజు ఇక్కడ డిఎం గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మరి ఎన్డీఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఈ షాపు ఓపెన్ చేయటం జరిగింది. దయచేసి అందరూ కూడా కిలోకి 10 రూపాయలు 15 రూపాయలు తేడా ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, జనసేన, బీజేపీ నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బడిలో పాఠాలు నేర్చుకునే సమయం నుంచే స్వాతంత్ర భావాలు కలిగిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని ప్రముఖ సామాజికవేత్త, దారిదీపం పత్రికా సంపాదకులు డివివిఎస్ వర్మ తెలిపారు. భీమవరంలోని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ నవయువ సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలలోని మన్యం ప్రాంతంలో పర్యటించి బ్రిటిష్ ప్రభుత్వం గిరిజనులపై పెడుతున్న చిత్రహింసలను చూసి సహించలేక అక్కడి ప్రజలను చైతన్యపరిచారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైనది ఈ అల్లూరి మన్య పోరాటమన్నారు. ఆయన చనిపోయి 100 సంవత్సరాలు అయినప్పటికీ సీతారామరాజు ఆశయాలు నేటికి పరిపూర్తి కాలేదన్నారు. ఆనాడు కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన ఉంది. వాళ్ళ దోపిడీకి, అకృత్యాలకి, పోలీసుల సహకారంతో వాళ్ళకు ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి వ్యతిరేకంగా ఆనాడు ఆయన పోరాటం. కానీ వాళ్ళ శక్తి తిన్నది. అందుకే 2 నెలల్లోనే ఆ పోరాటం ముగిసిపోయింది. కమ్మని కొంత కాల్చి చంపేశారు. దాని తర్వాత 1997లో అల్లూరి సీతారామరాజు జన్మించారు. 22 నుంచి పెద్ద ఉద్యమాన్ని సాగించారు. దాంట్లో మనం వద్దాం. కానీ ముందు రంప తిరుగుబాటు వేరు, మన్య విప్లవం వేరు. మన్యంలో జరిగిన విప్లవానికి సారథి, నాయకుడు అల్లూరి సీతారామరాజు. రంప విప్లవం నుంచి స్ఫూర్తి పొందింది. మొట్టమొదటి జరిగినటువంటి రంప పోరాటం నుంచి స్ఫూర్తి పొందింది. దానికి కొనసాగింపుగా వచ్చింది. అందుకని రంపపు పితూరి వేరు, అల్లూరి సీతారామరాజు సాధించినటువంటి మన్య విప్లవం వేరు. 2 భిన్నమైనవి, అంటే ఒకే లక్ష్యంతో ఉన్నాయి. కానీ ఈవేళ మనం ఈ కార్యక్రమంలో పీడీఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సురేష్, నవయువ సమాఖ్య రాష్ట్ర నాయకులు ఎన్ భాస్కర్లు పాల్గొన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తక్కువకు అందించాలనే లక్ష్యంతో తణుకు కొవ్వలివారి వీధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ను ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆకాశాన్ని అంటుతున్న ధరలను నెమ్మదిగా అదుపులో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఈలోగా సరసమైన ధరలకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ముఖ్యంగా ధరల నియంత్రణ మీద దృష్టి పెట్టి సరసమైనటువంటి ధరలకు నిత్యావసర వస్తువులని అందరికీ, ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద కూడా తీసుకుని ఈరోజు హోల్సేలర్స్తో కానీ, రిటైలర్స్తో కానీ, పెద్ద పెద్ద షాపులతో కానీ మాట్లాడి ముఖ్యంగా ముందస్తుగా కొన్ని నిత్యావసర వస్తువులను, ముఖ్యమైనటువంటి వాటి మీద ధరలను తగ్గించే విధంగా ఈరోజు వారందరితోనూ కూడా చర్చించి ఈ రోజు నుంచి మార్కెట్లో, రైతు బజార్లు, అదేవిధంగా కొన్ని సెలెక్ట్ చేసినటువంటి రిటైల్ షాపులు, అదేవిధంగా పెద్ద రిటైల్ షాపులు, వాటన్నిటిలోనూ కూడా కందిపప్పు, బియ్యం ఓపెన్ మార్కెట్లో ధరలు తగ్గించి ఈరోజు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కందిపప్పు మార్కెట్లో ఉన్నటువంటి 181 రూపాయల నుంచి తగ్గించి 160 రూపాయలకే ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఏదైతే సోనా మసూరి బియ్యం ఉందో, సన్న బియ్యం, దానికి సంబంధించి 55 రూపాయలు నుంచి ఈరోజు 48 రూపాయలకి ఈరోజు అందించడం జరుగుతుంది కేజీ. ఈ విధంగా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ధరలను నియంత్రించే విధంగా, నిత్యావసర వస్తువుల ధరలను ఇంకా తగ్గించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బియ్యం ముక్తేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, నాయకులు చింతపూడి సన్యాసిరావు, తాతపూడి మారుతీరావు, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ డి సుబ్రహ్మణ్యం, పట్టణ వీఆర్ఓ నిమ్మలపూడి సుధాకర్ చౌదరి, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని తణుకు ప్రాంతంలో గురువారం ఘనంగా నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఆకాశానికి దగ్గరలో ధరలు, నీటి ఎద్దడి, గాలి ఆడని అపార్ట్మెంట్లలో జీవితాలు, లెక్కలు తప్పుతున్న జీతాలతో బితుకుమంటూ రోజుల్ని గడుపుతున్న బతుకులు, అంతా మిథ్య అనే వాదంలోకి, వేదాంతంలోకి దిగిపోయిన మధ్యతరగతి ప్రజలు, పని ఉంటేనే గాని పూట గడవని పేదరికంతో అధిక శాతం ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం జరిగింది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు అన్నట్లు ప్రజలే దేశానికి నిజమైన ఆస్తి. ఏ దేశమైనా ప్రగతి పదంలో పయనించాలంటే మానవ వనరులు ఎంతో అవసరం. అయితే అధిక జనాభా కొన్ని దేశాలకు పెను సవాలుగా పరిణమిస్తుంది. మితిమీరిన జనాభా దేశ భౌతిక, ఆర్థిక, సాంఘిక అంశాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. 2020 మార్చి నెలలో జరిగిన జనాభా లెక్కల సేకరణ ప్రకారం ప్రపంచ జనాభా 780 కోట్లకు చేరింది. జనాభా పెరుగుదలను జనాభా విస్ఫుటం అని మేధావులు పేర్కొంటున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల జనాభాను విశ్లేషిస్తే అన్ని దేశాలలోనూ ఈ పెరుగుదల ఇబ్బడి ముబ్బడిగా ఉంది. మరికొన్ని దేశాలలో ఆశించిన స్థాయిలో జనాభా పెరగక అక్కడ ప్రభుత్వాలకు ఇబ్బందికర పరిస్థితులను కల్పిస్తున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఐరోపా, ఉత్తర అమెరికా ప్రాంతాల వారు తమ జనాభాను ఎలా పెంచుకోవాలా అని తల మునకలవుతున్నారు. ఆసియా దేశాలలోనే జనాభా పెరుగుదల మరీ అధికంగా ఉంది. ఈ దేశాలలో పాలకులు జనాభా నియంత్రణ కోసం నానా తంటాలు పడుతున్నారు. చైనా, భారత్లలో ఇప్పటికే విడివిడిగా జనాభా 100 కోట్లకు పైగా దాటింది. 140 కోట్ల జనాభాతో మన దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉండగా చైనా 2వ స్థానంలోకి చేరింది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాలు జనాభా పెరుగుదలతో పోటీ పడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు సంబంధించి 1895లో తొలిసారిగా ప్రచురించిన మద్రాసు ప్రెసిడెన్సీ మాన్యువల్లో ఇచ్చిన జనాభా వివరాల ప్రకారం కేవలం 3800 మంది ఉండగా ప్రస్తుతం 2011 జనాభా లెక్కల సేకరణ ప్రకారం 76,179 మంది ఉన్నారు. అన్ని చోట్ల జనాభా పెరుగుదల ఇలాగే ఉంది. 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లు దాటడాన్ని గమనించిన ఐక్యరాజ్య సమితి దీనిని అదుపు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలనే లక్ష్యంతో ప్రతి ఏటా జూలై 11న జనాభా దినోత్సవాన్ని ప్రకటించాలని అన్ని దేశాలను ఆదేశించింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రపంచ ప్రజలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా తణుకు ప్రగతి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ గంధం రవికుమార్ మాట్లాడుతూ పెరిగిన జనాభా వల్ల వస్తున్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోజుకి గణనీయంగా ప్రపంచంలోని కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు జనాభా వృద్ధి అనేది పెరుగుతూ ఉంది. ప్రపంచ జనాభాలో మన భారతదేశం జనాభా సుమారుగా 15%. ఈ జనాభా అనేది గణనీయంగా పెరగడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటంటే నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం కూడా పెరుగుతుంది. జనాభాకి తగినట్టు ఆహారాన్ని మనం సమకూర్చుకోలేకపోతున్నాం. ఈ ఆహారాన్ని సమకూర్చడానికి మనకు కావాల్సినట్టే ముఖ్యంగా పంటలు. సో మన భారతదేశం అనేది పంటలు ఆధారిత దేశం. పంటలు బాగా పండితేనే మనం పేదరికాన్ని తగ్గించి వారికి కావలసిన ఆహారాన్ని మనం సమకూర్చగలం. మనం రోజు రోజుకి మన భారతదేశంలో పంట భూములు తగ్గి కాంక్రీట్ అరణ్యాలు తయారవుతున్నాయి. ఈ కాంక్రీట్ అరణ్యాలను తగ్గించి వృక్షారణ్యాలను మనం పెంపొందించినట్లయితే ప్రకృతిని కాపాడగలం. ప్రకృతిని కాపాడడం వల్ల మనకి కావలసిన వనరుల్ని ప్రకృతి నుంచి తీసుకోగలం. అదేవిధంగా నిరుద్యోగిని మనం రోజు రోజుకి తగ్గించుకోగలిగినట్టయితే ఈ ఆర్థిక అసమానతలను, అదేవిధంగా ఈ నిరుద్యోగం తగ్గించడానికి సగటుగా పల్లెటూరులో ఉండే ప్రజలకి సుమారుగా రోజుకి 350 రూపాయలు, పట్టణంలో ఉండే ప్రజలకి 500 రూపాయలు కావాల్సిన అవసరం ఉంది. సో ఈ ఆర్థిక అసమానతలను తగ్గించడానికి మన గవర్నమెంట్ వాళ్ళు కొన్ని స్కీముల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా జవహర్ యోజన పథకము, అదేవిధంగా పెన్షన్ పథకాలు, గ్రామీణ అభివృద్ధి పథకాలు,
ఈ పథకాలన్నిటి ద్వారా మన దేశంలో ఉండే పేదరికాన్ని నిర్మూలించవచ్చు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న బహుముఖ సేవలలో భాగంగా పట్టణానికి చెందిన శ్రీమతి నడింపల్లి వర్ధనమ్మ తిరుపతి రాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉపయోగపడే విలువైన కంప్యూటర్ సిస్టమ్ను గురువారం అందజేశారు. అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్పాన్సర్ చేసిన ఈ సిస్టమ్ వల్ల విద్యార్థులు కంప్యూటర్ జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు దోహదపడుతుంది. ఈ సందర్భంగా మానవతా రాష్ట్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి మాట్లాడుతూ ఆదర్శంగా నిలిచిన అమెరికా కంపెనీని అభినందించారు. ఈ సిస్టమ్ని వారందరూ కూడా పిల్లలకి ఉపయోగపడే విధంగా ఉంచాలని నేను ప్రిన్సిపల్ గారిని కోరుకుంటున్నాను. తర్వాత అదేవిధంగా కంప్యూటర్ స్టాఫ్ కూడా ఉన్నారు, రమేష్ గారు, వారు కూడా దీనిని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలని, ఏదైనా ఇబ్బంది వస్తే మాకు తెలియజేస్తే మేము కంపెనీ వాళ్ళకి తెలియజేస్తాము. ఈ రోజుల్లో కనుక చూస్తే మనకి అంతా టెక్నాలజీ పెరిగిపోయింది. ఎవరు ఎన్ని రకాలుగా చదువుకున్నా కూడా అందరూ వెళ్ళి మళ్ళీ ఎక్కడ కూర్చోవలసి వస్తుందంటే కంప్యూటర్ ముందే కూర్చోవలసి వస్తుంది. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా కూడా విపరీతంగా పెరిగిపోయింది. టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత పెరిగింది. ఇలా ఈ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ సిస్టమ్ని శ్రీనివాసరావు అని ఈ కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, తను మా అన్నయ్య కొడుకు, తన ద్వారా ఈ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఇవ్వటం అనేది జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో దాతకు చెందిన కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కేఎన్జి శ్రీనివాసరావు, మానవతా అధ్యక్షులు కటారి శారదాదేవి, జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు, ప్రాంతీయ అధ్యక్షులు బోయపాటి రామలక్ష్మి, స్థానిక కార్యదర్శి బొల్లం రామకాశితో పాటు సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా తణుకు ప్రాంతానికి చెందిన అమ్మవార్లను శాకాంబరిగా అలంకరించి గురువారం విశేష పూజలు చేశారు. ముఖ్యంగా మహిళలు అధికంగా పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. వర్షారంభ కాలం కాబట్టి ఆషాఢంలో అనేక రోగకారక పరిస్థితులు ఉంటాయి. వాటిని అధిగమించి ఆరోగ్య సౌభాగ్యం, సంతోష సౌరభం చేకూరాలని అమ్మవార్లను ఆరాధిస్తారు. వారాహిదేవి సస్యవృత్తికి, సాఫల్య శక్తికి, భూసార రక్షణకు అధిష్టాన దైవంగా దేవి భాగవతం పేర్కొంది. అందుకే ఆషాఢంలో వారాహి ఉత్సవాల పేరిట ఉభయ తెలుగు రాష్ట్రాలలో గ్రామ దేవతలను, శక్తి స్వరూపాలని ప్రత్యేకంగా పూజిస్తారు. దేవీ రూపాలకు చీర, సారెలను, మంగళ ద్రవ్యాలని సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో అష్టమి, నవమి, దశమి తిథులలో మహిషాసుర మర్దిని రూపాన్ని ఆషాఢ త్రిరాత్రం పేరిట ఆరాధించాలని శక్తి మహాతంత్రం పేర్కొంది. అందుకే ఆషాఢ శుద్ధ నవమి నాడు ఆరంభించి శ్రావణ పౌర్ణమి వరకు శాఖా వరలక్ష్మి వ్రతం పేరుతో లక్ష్మీ కటాక్షం కోసం పలు లక్ష్మీ రూపాల్ని పుష్పాలతో, కాయగూరలతో అర్చించాలని అర్చన చంద్రికా గ్రంథం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేక పదార్థాన్ని వండి మట్టి కుండలో ఉంచి శాకాంబరికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపం పక్కన ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కొలువైన శ్రీరామచంద్రమ్మ వారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. ఇందులో భాగంగా పూజలు చేసి సారెను సమర్పించారు. ఆలయ వ్యవస్థాపకులు సింహాద్రి శివానంద సరస్వతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కర్రి శ్రీనివాసరెడ్డి, వానపల్లి సూర్యకుమారి, కొప్పోజు కొండబాబు, ఆలయ పూజారి చాళ్ల మల్లేశ్వరరావులు పాల్గొన్నారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కృష్ణాయపాలెం గ్రామంలో సచివాలయం భవనాన్ని ప్రారంభించినప్పటికీ నేటికి ఉపయోగంలోకి రాలేదు. గత ప్రభుత్వం 43 లక్షల రూపాయలు వెచ్చించి దీనిని నిర్మించింది. ఆరుళ్ల గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా ఇదే సచివాలయం
2 గ్రామ పంచాయతీల పరిపాలనా కేంద్రంగా ఉండవలసింది అక్కరకు రాకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామంలోని మంచినీరు, చెరువు గట్టున ఉన్న పాత పంచాయతీ భవనంలోనే ఉద్యోగుల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇరుకైన గదులు, చాలీచాలని సౌకర్యంతో అవస్థలు పడుతున్నారు. కొంతమంది వరండాలోనే కూర్చుని విధులు నిర్వహిస్తున్నారు. 43,60,000 రూపాయల వ్యయంతో నిర్మించి ప్రారంభించినప్పటికీ ఉపయోగంలోకి రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కృష్ణాయపాలెం, ఆరుళ్ల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాటర్ సప్లైకి సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో షిఫ్ట్ కాలేదు. వెంటనే నీటి సరఫరా సదుపాయం కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. పెద్ద తాడేపల్లి, నవాబుపాలెం గ్రామాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాడేపల్లిగూడెం మండలంలో 27 గ్రామ సచివాలయాలు, భవనాలకు గాను 20 పూర్తయ్యాయి. వీటిలోనూ కొన్ని వినియోగంలోకి రాలేదు. రోజుకి ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరల కట్టడికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ భవనంలో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ ధరలకు బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. దేశవాళీ కందిపప్పు కేజీ 160 రూపాయలకు, బీపీటీ సోనా మసూరి బియ్యం కేజీ స్టీమ్ 49 రూపాయలు, పచ్చివి 48 రూపాయల చొప్పున ఈ కేంద్రంలో విక్రయిస్తున్నారు. పేద ప్రజలకు అందుబాటు ధరలో నిత్యావసర వస్తువులు అందజేసేందుకు రైతు బజార్ల ద్వారా ప్రభుత్వ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. తాడేపల్లిగూడెంలో రైతు బజారు లేకపోవడంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో పెట్టినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ, గ్రంథి సత్యనారాయణలు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామంలో విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో గురువారం మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పి పద్మజ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కె లక్ష్మీ కళ్యాణి, గ్రామ సర్పంచ్ కాకర రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ చింతపల్లి రామకృష్ణ, గ్రామానికి చెందిన కలిదిండి రామ్మూర్తి, కలిదిండి సుభద్రమ్మ, తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు పెనుమత్స రాఘవేంద్రరాజు, జనసేన అధ్యక్షులు తోరం వెంకన్న బాబులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.